హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన జుట్టు సంరక్షణకై పూలతో చేసేటువంటి కొన్ని హెయిర్ ప్యాక్లు అయితే చూసేద్దాం. ఆయా కాలాల్లో పూచే పూలతో జడను అలంకరించుకొని అందంగా మెరిసిపోవడం అమ్మాయిలకు అలవాటే. అయితే ఇవే పూలను కేశ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. వీటితో తయారు చేసిన నూనెలు, మాస్కుల్ని వాడితే జుట్టు దృఢంగా పట్టుకుచ్చులా మెరిసిపోతుందని చెబుతున్నారు. మరి జుట్టు సంరక్షణలో ఏ పువ్వు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము, వచ్చేయండి. పూలతో జుట్టు సంరక్షణ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది మందారం. ఇందులోని విటమిన్లు, అమైనో ఆమ్లాలు జుట్టు దృఢంగా పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం ఈ పూల రెక్కల్ని మెత్తగా నూరి అందులో కొద్దిగా కొబ్బరి నూనె, పెరుగు వేసి మాస్కులా తయారు చేసుకొని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. అలాగే మందార పువ్వు యొక్క రెక్కల్ని కొబ్బరి నూనెలో మరిగించుకొని తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఏ కాలంలోనైనా బంతిపూలు విరివిగా లభిస్తున్నాయి. ఈ పూలతోనూ జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పువ్వుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కుదుళ్ళ సమస్యల్ని దూరం చేసి జుట్టు ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. ఇందుకోసం బంతిపూలతో చేసినటువంటి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటివి కలుపుకొని జుట్టు సంరక్షణకు ఉపయోగించుకోవడం చాలా మంచిది. దీంతో తయారు చేసిన హెయిర్ సీరమ్స్ వాడడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. మార్పుల్ని మీరే గమనిస్తారు. మరొకటి, ఎక్కడ పడితే అక్కడ విరివిగా పూచే బిల్లగన్నేరు పూలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఇందులో జుట్టు కుదుళ్లను దృఢంగా చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయంటారు. ఈ ఫలితాలను పొందాలంటే బిల్లగన్నేరు యొక్క పూరేకల్ని కొబ్బరి నూనెలో కానీ ఆముదంలో కానీ వేసి మరిగించుకొని తయారు చేసిన నూనెను వాడడం చాలా మంచిది. మరియు వీటితో పాటు మందార పూలు, కలబంద, పెరుగు వంటివి కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ని వారానికి ఒక్కసారి వేసుకోవడం చాలా మంచిది. సో దీని నుంచి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. మరొక విషయం ఫ్రెండ్స్, ఈ బిల్లగన్నేరు పూలను వేసి మరిగించిన వాటరు చల్లారిన తర్వాత షాంపూ కలిపి యూజ్ చేయడం వలన మన తలకైతే మంచి కండిషనర్ గాను వాడవచ్చు. మరో హెయిర్ ప్యాక్లో భాగంగా చామంతి పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నిండి ఉంటాయి. ఇవి చుండ్రు, ఇతర కుదుళ్ళ సమస్యలను దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలు పొందాలంటే షాంపూ చేసుకున్న తరువాత కురులకు చల్లారిన చామంతి వాటర్నైతే ఉపయోగించడం వలన మంచి ఫలితాలను చూస్తారు. హెయిర్ కండిషనర్గా కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ పూలను హెయిర్ మాస్కులు, హెయిర్ ఆయిల్స్ తయారీలోనూ వాడడం చాలా మంచిది. మరొక పువ్వు మల్లెపువ్వు. మల్లెపూలలో కుదుళ్ళు, జుట్టుకు తేమనందించే గుణాలు ఎక్కువగా ఉంటాయట. ఈ పూలతో తయారు చేసిన నూనె రోజువారీ జుట్టు సంరక్షణలో ఉపయోగించడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. జుట్టు పొడిబారే సమస్యను తగ్గించుకోవడంతో పాటు చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు. మరొకటి లిల్లీ పువ్వు. పరిమళాలు వెదజల్లే లిల్లీ పూలు కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. అయితే ఈ పూలన్నీ సహజసిద్ధమైనవే అయినా కొంతమందికి వీటికి ఉన్నటువంటి సువాసనలు పడకపోవచ్చు. కాబట్టి వీటి నుంచి తయారు చేసిన కేశ సంరక్షణ ఉత్పత్తుల్ని వాడే ముందు మీరు వాటి యొక్క స్మెల్ మీకు పడుతుందా లేదా చెక్ చేసుకొని వాడండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను క్లిక్ చేయండి. ఆ తరువాత ఆల్ అనేది వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అయితే మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను.